నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తన కుటుంబ సభ్యులకు ఐరాల మండలానికి చెందిన టీడీపీ నాయకుల నుంచి ప్రాణహాని ఉందని, ప్రభుత్వం వెంటనే తగిన రక్షణ కల్పించాలని వైసీపీ నాయకుడు నాంపల్లి భానుప్రసాద్ కోరారు. శనివారం తన జన్మదినం సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాటూరులో తన పుట్టినరోజు వేడుకల కోసం ఏర్పాటు చేసిన డిజిటల్ బ్యానర్లను ఏర్పాటు చేయొద్దంటూ శుక్రవారం టీడీపీ నాయకులు అడ్డుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా పాటూరులో నిర్వహిస్తున్న పీపుల్స్ కేర్ ఆసుపత్రిపై జిల్లా అధికారులతో దాడులు చేయించారని ఆయన విమర్శించారు. తాను దళిత వర్గానికి చెందిన వ్యక్తిగా సమాజంలో ఎదుగుతున్న విషయాన్ని జీర్ణించుకోలేక అధికార పార్టీ నాయకులు తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను కేవలం వైసీపీ నాయకుడినేననే ఉద్దేశ్యంతో రాజకీయ వేధింపులు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. భానుప్రసాద్ తనకు మరియు తన కుటుంబానికి ఎలాంటి అపాయం జరగకుండా ప్రభుత్వం వెంటనే భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉందని అధికారులు వాడుకొని సంబంధిత డిపార్ట్మెంట్లకి ఫోన్ చేయించి అర్ధరాత్రి 10 గంటలకి మా తమ్ముడు షాప్ పైకి, నా వైఫ్ హాస్పిటల్ పైకి రైడింగ్ పేరుతో సంబంధిత డిపార్ట్మెంట్లు వాళ్ళని ఉసుగొలపడం ఇది ఏ మాత్రం సరికాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇవన్నీ కాకుండా నాకు ప్రాణహాని ఉంది అని నాకు అనిపిస్తోంది. దయచేసి ఈ మీడియా మిత్రుల సమక్షంలో చెప్పడం ఏమనగా, దయచేసి నాకు ప్రొటెక్షన్ ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటాను. నా ఊపిరినంత వరకు ఈ పార్టీలోనే కొనసాగుతాను. జగనన్నను సీఎం చేస్తాను. ఎన్నోసార్లు ధర్నాలు చేశాం, ఇంతవరకు ఎక్కడైనా పట్టించుకొని పాప అనే లేదు. మళ్ళీ మీడియా సముఖంగా మీడియా మిత్రుల ద్వారా మళ్ళీ సభ్య సమాజానికి నేను తెలియజేయడం ఏమంటే, వ్యక్తిగత టార్గెట్లు చేయొద్దండి. ఎవరైనా ఇలాంటి యువ నాయకులు వచ్చిన తర్వాత వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బతీస్తే నెక్స్ట్ మళ్ళీ పార్టీ మారిన తర్వాత మీరిచ్చిన సంస్కారాన్ని, మీరిచ్చిన రోల్ మోడల్స్నే మళ్ళీ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఏ ఒక్కరిని విడిచిపెట్టేదైతే ఉండదు. 100% మీరు చేసింది పాపం రూపంలో మళ్ళీ తిరిగి మీ దగ్గరికే వస్తుంది. ఏదో హాస్పిటల్స్ అంటే ఎంబీబీఎస్ చదవంది ఎవరు ఇంజక్షన్ వేయరు, లైసెన్స్ లేనిది ఎవరు మెడికల్ షాప్ లైసెన్సులు తీసుకోరు. అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి, అన్ని ఆడిట్స్ ఉంటాయి. ఇప్పుడు అన్నీ కూడా డిజిటల్ కాలం. ఇది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటే మిగతా వాళ్ళు చూస్తూ ఉంటారు. అట్లేం లేదు. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉండే నియోజకవర్గంలో ఉండే నాయకులకు మళ్ళీ చెప్తున్నా, యాజ్ ఎ లీగల్ సెక్రటరీగా, స్టేట్ సెక్రటరీగా చెప్తున్నా, అపీల్ చేస్తున్నా, మీరు నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడండి. అభివృద్ధికి ఏమి కావాలో మా వంతు సలహా కూడా అడగండి, మేము వస్తాం. అభివృద్ధి చెందుతుంది అంటే మా వంతు మేమేం చేయాలో మాకు కూడా చెప్పండి. కలిసి పనిచేద్దాం. ఎలక్షన్ అప్పుడు మీరు ఎవరికి ఓట్లు వేసుకుంటారో మాకు అనవసరం. మేం జగనన్న కోసం ప్రాణం ఉండేంత వరకు లాస్ట్ వరకు పోరాడతాం. జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ప్రజలందరూ సుభిక్షంగా ఉండేటట్లు మేము చూస్తాము. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, ఆల్రెడీ ఎన్నో హామీలు ఇచ్చినారు మన ముఖ్యమంత్రి గారు. ఒక్క హామీ కూడా నెరవేరలా. నిన్న చూస్తే స్టూడెంట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ధర్నాలు చేశారు. మొత్తం మొన్న గుంటూరులో కూడా నేనే ప్రత్యేకంగా పోయి ఆ ధర్నాలు కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజే భాను గారి పుట్టినరోజు రోజే ఎన్ఎస్యు వాళ్ళు వచ్చారు. మొత్తం స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఎంతమంది ఉన్నారో అంతమంది రోడ్లో కూర్చోన్నారు. మీరు చేసిన ఈ 3 నెలలు చూసాం. నెల చేస్తారు, 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, సంవత్సరం చేస్తారు. ఆల్రెడీ మీరు ఐసీయూలో ఉన్నారు, అది తెలిసిపోయింది. పార్టీ మొత్తం కూడా ఐసీయూలో నిద్రపోతుంది. మీరు అనుకోవచ్చు ఇదేదో జరిగిపోతుంది మిరాకిల్స్ అని. ఈసారి జగనన్న విజయం తథ్యం. ఎవరైతే మా మీద మళ్ళీ బురద చల్లి వీళ్ళని డిఫేమ్ చేసి వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరిని విడిచిపెట్టాం. చట్టపరంగా జరగాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. న్యాయస్థానాల ముందు నిలబెడతాం. వాళ్ళని శిక్షిస్తాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి యువ నాయకులు మన భానుప్రసాద్ గారు, నా ముందర ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.